పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో ఉన్న ప్రాంతీయ వరి పరిశోధన కేంద్రం ఏర్పాటయ్యి 100 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ వేడుకలకు రీసెర్చ్ సెంటర్ ముస్తాబవుతోంది. మార్టేరు వరి పరిశోధన కేంద్రంలో పురుడు పోసుకున్న వరి వంగడాలు అన్నదాతకు ఇంట సిరులు కురిపిస్తున్నాయి. 1925లో స్థాపించిన ఈ పరిశోధన కేంద్రం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. మార్టేరులోని వరి పరిశోధన సంస్థ నిత్య ప్రయోగశాలగా మారింది. 100 ఏళ్లలో 70 వరి రకాలను సృష్టించి అన్నదాతలకు అందించిన ఏకైక పరిశోధన కేంద్రంగా నిలిచింది. వజ్రం వరి వంగడం దోమలను తట్టుకునే రకం. దీన్ని తీసుకొచ్చిన ఈ ఘనత మార్టేరు వరి పరిశోధన కేంద్రానికే దక్కింది. MTU 1001, MTU 1010, స్వర్ణ ప్రభాస్, ఇంద్ర వరి రకాలు ప్రాచుర్యం పొంది ప్రపంచంలో సుమారు 10 దేశాల్లో ఈ రకం 11 మిలియన్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని రైస్ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గిరిజారాణి చెప్పారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఎం గిరిజారాణి. ప్రధాన శాస్త్రవేత్త వరిగా మనం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టేరు నందు పనిచేస్తున్నాను. మన మార్టేరు పరిశోధన స్థానం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పరిశోధన స్థానం వరిలో. ఇది మనకి మెగా వెరైటీస్ అంటే దాదాపు 5 మిలియన్ హెక్టార్ల దాకా ఏరియా ఉన్న రకాలు సృష్టించడంలో ప్రముఖ పాత్ర పోషించింది మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో. మనకి 1982లో విడుదల చేస్తున్న స్వర్ణ రకం మనకి దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పటికి కూడా సాగవుతుంది. అలాగే మనకి 1001 మనకి 1999లో విడుదల చేసిన 1001 రకము, అలాగే 1010, 1001 కూడా మనకి ఇప్పటికి కూడా ప్రాచుర్యంలో ఉంది. 1010 కూడా మనకి ఇతర రాష్ట్రాలు మన భారతదేశంలో సుమారుగా 13 రాష్ట్రాల్లో ఈ రకాలు సాగవుతున్నాయి. ఇది కాకుండా మనకి 1010 గింజరాలకు అవుతుందన్న నేపథ్యంలో ఎగుమతికి అనుకూలంగా గింజరాలకి తక్కువగా ఉండే రకాలు, పడిపోయిన రకాలు, అధిక దిగుబడి ఇచ్చే రకాలు గమనించుకుంటే మనకి 1153 అనే రకం కూడా మనకి వెస్ట్ బెంగాల్లో బాగా ప్రాచుర్యం పొంది ఇప్పటికి కూడా మనకి ఎక్కువ బ్రీడర్ సీడ్ ఇండియన్స్ వస్తుంది. అలాగే 1156 రకం కూడా మనకి జాతీయ స్థాయిలో తరంగిణి, 1153 ఏమో చంద్ర రకం ప్రాచుర్యంలో పొందింది. ఈ 120 రోజుల కాలపరిమితి రకాలు. ఇవి కాకుండా మనకి మన ప్రాచుర్యంలో ఉన్న రకాలు చూస్తే కృష్ణా డెల్టాలో ఎక్కువగా మనకి MTU 1067 అనే రకం కృష్ణా డెల్టాలో మనకి ఎక్కువగా సాగుబడిలో ఉంది. అలాగే మనకి స్వర్ణ రకం కొంచెం చేను మీద పడిపోయే రకం స్వభావం ఉన్న ఉద్దేశంతో దాన్ని అభివృద్ధి చేస్తూ స్వర్ణ పడిపోకుండా స్వర్ణ కన్నా ఎక్కువ ధీటుగా దిగుబడి వచ్చే రకం MTU 1318 అనే రకాన్ని 2022లో ఇవ్వడం జరిగింది. ఈ రకం ఇప్పటికీ మనకి రాష్ట్రంలో సుమారు 1,70,000 హెక్టార్ల దాకా ఈ తొలకల్లో సాగులో ఉంది. రైతులకు కూడా మంచి మన్ననలు పొందుతుంది. ఈ సంస్థలో రైతుల కోసం నిత్యం శ్రమిస్తూ కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వరి వంగడాలను సృష్టిస్తున్నారు. వంగడాల రూపకల్పనలోనే కాకుండా రైతులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించి వారి అధిక దిగుబడి సాధించే దిశగా శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించేలా ముందుకు సాగుతామని మార్టేరు వరి పరిశోధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. నా పేరు డాక్టర్ టి శ్రీనివాస్, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, గోదావరి మండలం, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్. మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రథమంగా వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరుగా మార్చ్ 1925 సంవత్సరంలో అంటే 100 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఇది తర్వాత 2005లో ఆంధ్రప్రదేశ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా, తర్వాత 2007లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరుగా రూపు చెందింది. మన వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు నుంచి ఇప్పటికి అంటే 100 సంవత్సరాలలో మనం 70 రకాలు తయారు చేసి విడుదల చేయడం జరిగింది. ఈ 70 రకాల్లో 2 హైబ్రిడ్ వరి రకాలు మనం దేశంలోనే ప్రథమంగా 1993లో మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేశాము. అలానే మనం వజ్రం అనే మొదటి దోమని తట్టుకునే వరి రకాన్ని కూడా దేశంలోనే ప్రప్రథమంగా వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు నుంచి డెవలప్ చేసి దేశానికి అటు యావత్ ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. మారుటేరు పరిశోధనా స్థానం ఇవాళ 100 సంవత్సరాల వైపు అడుగులు వేసుకుంటూ తన పరిశోధన విధానాన్ని కాలానికి అనుగుణంగా మార్పు చేసుకుంటూ అధిక దిగుబడి ఇచ్చే రకాలే కాకుండా పురుగులు తెగుళ్ళని తట్టుకునే రకాలే కాకుండా
అటు మార్కెట్కి అనువైన రకాలు, అటు మిల్లర్కి అనువైన రకాల మీద కూడా దృష్టి సారించి రాబోయే రోజుల్లో మార్కెట్కి అనువైన రకాలు, సన్నగింజ రకాలు, మంచి ధర పలికే రకాలు, మంచి పోషక తత్వాలు కలిగే రకాలు, జింక్ బయోఫోర్టిఫైడ్, ఐరన్ బయోఫోర్టిఫైడ్, తర్వాత మాంసకృతులు అధికంగా ఉండే రకాలు, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే రకాలు తయారు చేసే వైపు దృష్టి సారించి అడుగులు ముందుకేస్తుంది.